నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. రైట్ టైంలో రైట్ ప్లేస్లో రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది మీ ఆలోచన. ప్రస్తుతం అయితే హైదరాబాద్ మొత్తంగా చూసుకున్న వెస్ట్ సైడ్ చాలా బాగా డెవలప్ అవుతుందండి. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ముంబై హైవే, సంగారెడ్డి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి వెంచర్ కూడా అక్కడే ఉంది. ఒక మెగా వెంచర్ అని చెప్పొచ్చు. దగ్గర దగ్గర 140 ఎకరాల్లో రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్. ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. కొన్ని సక్సెస్ఫుల్ ప్రాజెక్టుల తర్వాత నూతనంగా ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేపడుతున్నారు. అదే ఈ మెగా వెంచర్ కాస్మోపాలిస్. మరి ఈ డీటెయిల్స్ ఏంటి, ప్రత్యేకించి మేము ఇన్వెస్ట్ చేయొచ్చా, ఎన్ని యార్డ్స్ లో మేము కొనుక్కోవాలి, అలాగే అప్రిసియేషన్ ఏమన్నా ఉంటుందా, బ్యాంక్ లోన్ సంగతి ఏంటి, డిటిసిపి రెరా అప్రూవల్స్ ఇవన్నీ ఉన్నాయా? సో ఇన్ని డౌట్స్ ఇవన్నీ ఇవాళ వీడియోలో నేను క్లియర్ చేయబోతున్నాను. మరి కాస్మోపాలిస్ గురించి, నూతనంగా స్టార్ట్ చేయబోతున్నటువంటి ఈ వెంచర్ గురించి పూర్తి వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ మిస్టర్ నాయుడు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో నాయుడు గారు, నమస్తే అండి. ఫైన్. మోస్ట్ సక్సెస్ఫుల్ జర్నీ మీది అదైతే తెలుసు. ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో మీరు స్టార్ట్ చేస్తున్నారు, సంగారెడ్డి కదా. కానీ ఒక్కటి నేను ఫస్ట్ అడగాలనుకున్నాను, 10 ఏళ్ళు అవుతుందా మీరు రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చి? దగ్గర దగ్గర 10 years? అవునండి, 2014 10 years మాత్రమే. కానీ ముందు అసలు వీటికి సంబంధం లేని ఒక ఫీల్డ్, మీ ఎక్స్పీరియన్స్ తోటే మీరు ఇటువైపు వచ్చారని విన్నాను. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్పండి. అసలు ఎందుకు మీరు ఇలా రియల్ రంగంలో అడుగు పెట్టారు? నేను కెరియర్ స్టార్ట్ చేసింది టెలికామ్ అండి. 98లో కెరియర్ స్టార్ట్ అయింది. దాని తర్వాత టెలికామ్ కంపెనీలో వేరియస్ లెవెల్స్ లో పనిచేశాను. బట్ త్రూ అవుట్ ఇట్స్ బీన్ ఇన్ టు సేల్స్ అండ్ మార్కెటింగ్ అనమాట. సో వర్క్డ్ ఇన్ డిఫరెంట్ మార్కెట్స్, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, చెన్నై అండ్ అప్ కంట్రీ లొకేషన్స్, చాలా ఏలూరు, కడప అనేది అట్లా డిఫరెంట్ లొకేషన్స్ లో చేశాను. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే, మనం జాబ్ చేసి ఒక ఎక్స్పీరియన్స్ సంపాదించాం కాబట్టి జాబ్ ని మించి ఏదైనా చేద్దాం అనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది. సెల్ఫ్ గ్రోత్ తో పాటు ఇంకా వేరే గ్రోత్ ఆపర్చునిటీస్ మన టీం మెంబర్స్ కూడా ఇవ్వగలిగే విధంగా చేద్దాం అనేటువంటి ఒక ఆలోచన ఉందండి. సో అప్పుడు ఏ ఫీల్డ్ లోకి వెళ్తే బాగుంటది అని ఆలోచించినప్పుడు డెఫినెట్లీ ఈ ఇండస్ట్రీ, మన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అట్రాక్టివ్ గా కనిపించడంతో పాటు నా పర్సనల్ బయింగ్ ఎక్స్పీరియన్స్, నేను ఈ బిజినెస్ లోకి రాకముందు ఒక 2 plots కొన్నాను. ఆ కొన్నప్పుడు నేను ఫేస్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి, సో ఈ బిజినెస్ లో ఒక ప్లాట్ బయ్యర్ కి అడ్వైజ్ పరంగా కానివ్వండి, ఆర్ ఇంకా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీ కానివ్వండి, నాకు బాగా కనిపించింది అనమాట. అలాగే ఒక బయ్యర్ గా నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్ బయ్యర్స్ కి చాలా మందికి, అంటే మనకున్న నాలెడ్జ్ తో మనం ఒక ఎక్స్పీరియన్స్ తోటి ఒక ఏదో రీసెర్చ్ చేసుకుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎట్లాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది మనం చూస్తున్నాం. బట్ ఈ రోజుకి కూడా చాలా మంది కస్టమర్స్ కి, ఇన్వెస్టర్స్ కి ఏంటి అంటే ఒక మంచి అడ్వైస్ కానివ్వండి, ఒక మంచి ప్రాజెక్ట్ ఉందనిపించింది. దానివల్ల ఒకటి నా పర్సనల్ సెల్ఫ్, రెండోది నన్ను బేస్ చేసుకున్నటువంటి కొంతమంది టీమ్ మెంబర్స్ కి గ్రోత్ ఆపర్చునిటీ, ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేయొచ్చు, ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. అలాగే అడ్వైస్ టు ది కస్టమర్, బికాస్ కస్టమర్ గ్రోత్ ఈజ్ ఇన్ టర్న్ అవర్ గ్రోత్. ఈ ప్రాసెస్ తోటి ఈ బిజినెస్ లోకి రావడం జరిగిందండి. ఓకే, సో ఒక మంచి మోటోతో అడుగు పెట్టారు, మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తోటి. అలా ఇంకొకరు ఫేస్ చేయొద్దు అనే ఉద్దేశంతో. రైట్. సో ఇక రిచ్ ల్యాండ్ కి సంబంధించి ప్రత్యేకించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్న కాస్మోపాలిస్ మెగా వెంచర్ గురించి మాట్లాడదాం సార్. మన ప్రాజెక్ట్ కి బేసిక్ గా చెప్పాలంటే ముంబై హైవే, రీజనల్ రింగ్ రోడ్, ఈ రెండు కాకుండా నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. ఐఐటి హైదరాబాద్ చాలా దగ్గరగా ఉంది, అండ్ గీతం యూనివర్సిటీ, దాని తర్వాత మనకి 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ఉంది, రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే వోక్సన్ బిజినెస్ స్కూల్ ఒకటి ఉంది, విచ్ ఇస్ ది 5th బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ. సో ఇలా నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. అలాగే మీరు చూసుకుంటే ముంబై హైవే ముందు నుంచి కూడా ఇండస్ట్రియల్ హబ్ గా ఉంది. నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అక్కడ ఉన్నాయి, పటాన్చెరు దగ్గర నుంచి ఇస్నాపూర్ దగ్గర. అవి ఏమైనా అంటే ఇప్పుడు జహీరాబాద్ వరకు ఇండస్ట్రీస్ అనేవి బాగా ఎక్స్టెండ్ అయింది. అంటే ఇప్పుడు జహీరాబాద్ లో రాబోయే నిమ్స్ కూడా మన ప్రాజెక్ట్ కి ఇంకా చాలా దూరం, అంటే మనం హైదరాబాద్ కి చాలా దగ్గరగా ఉన్నాము. సో మనకి దగ్గరలో ఉన్నవంటే కనుక తోషిబా హైదరాబాద్ ఉంది, అండ్ పెప్సికో ఇండస్ట్రీస్, అలా వేరియస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అండ్ ఇంకా మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో లాట్ ఆఫ్ కనెక్టివిటీ ఉందండి ఈ అన్నిటికీ కూడా మన ప్రాజెక్ట్ చుట్టూ. అంటే కామన్ గా చూస్తారు ఎవరైనా కూడా, పిల్లల చదువులకి దగ్గరగా ఉండాలి, మనం ఏదైనా కొంచెం ఎంప్లాయ్ ఎవరైనా వెళ్ళినా కూడా జాబ్ చేసుకోవడానికి ఏమైనా కంపెనీలు అందుబాటులో ఉండాలి, ఇవే సెర్చ్ చేస్తారు. దాంతోపాటుగా లొకేషన్ ప్రైమ్ ఉందా లేదా, ఇలాంటివి. ప్రతి అవసరం మనకి ఎక్కడికో దూరం కిలోమీటర్లు వెళ్ళకూడదు, ఉన్న చోటే అన్ని దొరకాలని ఆలోచిస్తారు. సో అందులో భాగంగా కాస్మోపాలిస్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. కనెక్టివిటీ బాగుంది రోడ్ సైడ్ నుంచి, అలాగే మిగతా డెవలప్మెంట్స్ అన్నీ కూడా బాగున్నాయి. సో ఇప్పుడు ఇంకా మనం
వెంచర్ గురించి మాట్లాడదాం సార్. Sure. ఎలాంటి ఎమ్యూనిటీస్ మీరు అందిస్తున్నారు? మేడం ఇది 140 acres లో వస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే క్లస్టర్ వైజ్ వెళ్తున్నాం. ఓకే. బేసిక్ గా ఈ 140 acres ని కూడా 3 clusters గా డివైడ్ చేసాము. ఫస్ట్ క్లస్టర్ లో 25 acres, సెకండ్ క్లస్టర్ లో ఇంకొక 25 acres, థర్డ్ క్లస్టర్ లో రిమైనింగ్ 90 acres ఇవ్వబోతున్నాం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ 2 clusters విచ్ కన్సిస్ట్ ఆఫ్ 50 acres, ఈ 50 acres ని కూడా డిటిసిపి అండ్ రెరా అప్రూవల్ తోటి విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ మనం లాంచ్ అయిపోతున్నాం. ఓకే. సో August 11th మెగా లాంచ్ ఉంది. ఓ ఆగస్ట్ 11 అతి దగ్గరలోనే ఉంది. సో August 11th ఉండే మెగా లాంచ్ లో మనం ఈ 50 acres ని కస్టమర్స్ కి మనం చేయబోతున్నాం. ఓకే. సో కాన్సిక్వెంట్ గా రిమైనింగ్ క్లస్టర్ విత్ మల్టిపుల్ ఫేజెస్ కూడా రాబోతున్నాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు ద డెవలప్మెంట్స్, ఇంత పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి దీంట్లో ఏంటంటే ఫస్ట్ క్లస్టర్ లో 2.5 acres లో ఒక సెంట్రల్ పార్క్ ఇచ్చాం. జనరల్ గా మీకు ఓపెన్ ప్లాట్ లేఅవుట్ లో పార్క్స్ ఓపెన్ ఏరియాస్ ఏమవుతాయంటేనండి ప్రైమ్ ఏరియాలో పెట్టరు, కొంచెం అవి చివరికి ఓ పక్కకి ఎక్కడైతే వేస్టేజ్ వెళ్ళిపోతుందో అక్కడ ఉంటుంటాయి. బట్ మనం ఏం చేసామంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ కి వాల్యూ ఉండాలి, ఫ్యూచర్ లో ఇది ఒక ప్రీమియం డెస్టినేషన్ గా ఉండాలి అంటే ఒక సెంట్రల్ పార్క్, ఇవాళ మనకి ఓపెన్ స్పేసెస్ ఎంత ఇబ్బంది ఉందో మీకు తెలుసు, అందుకనే సెంట్రల్ గా ఒక 2.5 acre పార్క్ ఇచ్చి దాంట్లో బ్యూటిఫుల్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. అంటే ఒక 3 gazebos, బుద్ధా స్టాచ్యూ, అండ్ అలాగే మెడిటేషన్ జోన్ అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా, ఒక బాస్కెట్ బాల్ కోర్ట్, ఎల్డర్స్ ఏరియా, దాంతో పాటు వాకింగ్ ట్రాక్, ఇవన్నీ కూడా ఈ 2.5 acre సెంట్రల్ పార్క్ లో ఇవ్వబోతున్నాం. ఓకే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద సెకండ్ క్లస్టర్ లో వచ్చినప్పటికి ఏంటి అంటే ఒక క్లబ్ హౌస్, 930 square yards క్లబ్ హౌస్, అలాగే ఆల్మోస్ట్ 1/2 acre లో ఒక ఏట్రియం, అంటే పార్టీ లాన్ ఏరియా లాగా క్లబ్ హౌస్ కి అటాచ్డ్ ఏట్రియం ఇవ్వబోతున్నాం. సో ఫ్యూచర్ లో ఏమైనా ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు క్లబ్ హౌస్ ని బేస్ చేసుకుని అక్కడ లాన్ లో పార్టీ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. అలాగే దానికి ఆపోజిట్ లో చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓపెన్ ఎయిర్ జిమ్ అండ్ బీచ్ వాలీబాల్ అండ్ ఒక మినీ క్రికెట్ అండ్ ఫుట్బాల్ గ్రౌండ్, ఇవన్నీ కూడా ఎమ్యూనిటీస్ కి ఇవ్వబోతున్నాం. లిస్ట్ చాలా పెద్దగా ఉంది సార్, ఖచ్చితంగా చెప్పుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు అసలు ఏం డెవలప్మెంట్ జరిగాయి, ప్రోగ్రెస్ ఏంటి, ప్రస్తుతం ఎలా ఉంది అంటే? ఇప్పుడు మనకి ఎంట్రన్స్ ఆర్చ్ కంప్లీట్ అయిపోయిందండి. క్లస్టర్ 1 లో డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయ్యి, పార్క్ కూడా మోర్ దాన్ 50% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గజీబోస్ అవి సెట్ చేస్తున్నాము. అండ్ బై August 11th ఇంకా బుద్ధా స్టాచ్యూ కూడా మేము ఇన్స్టాల్ చేసేస్తాము. సెకండ్ క్లస్టర్ లో ఇప్పుడు రోడ్ కటింగ్ అది జరుగుతుంది. వన్స్ ఈ రైనీ సీజన్ అయిపోయిన తర్వాత మనము రోడ్ ఫార్మేషన్స్, డ్రైనేజ్ వర్క్స్ అవన్నీ చేసుకుంటూ వెళ్తాం. కాంపౌండ్ వాల్ వర్క్ ఆన్ గోయింగ్ గా జరుగుతుందండి. ఇప్పుడు ఎవరైనా ఈ రోజు మన ప్రాజెక్ట్ వచ్చినా కూడా కాంపౌండ్ వాల్ వర్క్ కంటిన్యూషన్ జరుగుతూనే ఉంది. ఎందుకంటే మనం టోటల్ ఏరియా ఎక్వైర్ చేసుకున్నాం కాబట్టి మొత్తం అంతా కూడా కాంపాక్ట్ చేస్తున్నాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, జనరల్ గా ప్లాటింగ్ లేఅవుట్స్ లో కాంపౌండ్ వాల్ కట్టడం అనేది చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లో అయితే ఈజీగానే జరుగుతుంది. కానీ 140 ఎకరాలకి ఒక కాంపౌండ్ వాల్ కట్టడం అనేది, ఆ ప్రాపర్టీని ఒక సాలిడ్ గా, అంటే మనం కట్టేది కూడా ఫ్యాబ్రికేటెడ్ వాల్ కట్టట్లేదు, ప్రాపర్ బేస్మెంట్ తోటి బ్రిక్ తోటి వాల్ కడుతున్నాం. బ్రిక్ తోటి 140 acres ని సెక్యూర్ చేయబోతున్నాం. అంటే ఇక్కడ ప్లాట్ కొనుక్కున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రాపర్టీ అనేది సెక్యూర్ గా ఉంటుంది. సేఫ్. ఎందుకంటే భూమి మీద పెట్టుబడి పెట్టేటప్పుడు అండి మంచిదే, కానీ 100 రకాలుగా ఆలోచించాలని చెప్తారు. రకరకాలుగా మనం అసలు చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కష్టపడిన ప్రతి రూపాయి చాలా విలువైంది, డబ్బులు ఎవరికి ఊరికే రావు, ఈ మాట అందరూ చెప్పేది. సో ఆ పెట్టుబడి పెడుతున్నారంటే అది కూడా భూమి మీద అన్ని రకాలుగా చూసుకోవాలంట. రిజిస్ట్రేషన్స్ కానీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, వాటికి అసలు అప్రూవల్ ఎంత ఉంది, పర్మిషన్, ఈ డీటెయిల్స్ చెప్పండి అప్రూవల్స్ విషయంలో. మేడం నేను మీకు చెప్పినట్టుగా ఫస్ట్ 3 clusters కాను 2 clusters లో మనకి టోటల్ 8 phases ఉన్నాయి. ఈ 8 phases కూడా డిటిసిపి అప్రూవల్, రెరా అప్రూవల్ తో పాటు ఉన్నది. అందుకనే బ్యాంక్ లోన్ కూడా ఆల్రెడీ అప్రూవ్డ్ ఉంది. సో 8 phases డిటిసిపి రెరా అప్రూవల్ బ్యాంక్ లోన్ తో పాటు ఇంకొక 4 to 5 phases రిమైనింగ్ థర్డ్ క్లస్టర్ లో రాబోతున్నాయి. సో మేము ముందు నుంచి కూడా ఒక ప్రిన్సిపల్ కి బాగా స్టిక్ ఆన్ అయి ఉన్నాం. ఏంటి అంటే మా కంపెనీ తరపు నుంచి ఇచ్చే ప్రతి ప్రాజెక్ట్ లోని కూడా ఓన్లీ అప్రూవల్ తో ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రమే మనం రోల్ అవుట్ చేస్తాం. అప్రూవల్ లేనటువంటిది ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ చేయకూడదు అనేది రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్. సో కస్టమర్ సేఫ్టీ ఇంపార్టెంట్ పెట్టేటప్పుడు. సో అప్రూవల్స్ ఆర్ ఇంటాక్ట్ విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది, మెయిన్ అదే కదా ఆలోచిస్తారు. అంత పెట్టుబడి ఒకేసారి ఎవరు పెట్టలేరు, ఎవరో ఒకరిద్దరు తప్ప. అండ్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో మేము పర్చేస్ చేయొచ్చు సార్, ఎలా అసలు? ప్లాట్ సైజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ 150 square yards నుంచి ఉన్నాయండి. 150, 180, 200. లిమిటేషన్ ఏమన్నా ఉందా మీరు ఇంత పర్ పర్సన్ కి, లేకపోతే ఒకరికి ఇంతవరకే ఇస్తాము అని అలా ఏమన్నా ఉందా? అలా ఏం లేదండి, ఎంతైనా ఎనీబడీ కెన్ పర్చేస్ ఎనీ నెంబర్ ఆఫ్ ప్లాట్స్. వారి యొక్క కన్వీనియన్స్ బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళు తీసుకుని కన్స్ట్రక్షన్ దేనికి వీలు సార్, అది అంటే విల్లాస్ కా లేకపోతే ఎలా? ఓపెన్ ప్లాట్ అంటే
ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా మంది తీసుకుంటారండి. ఎందుకంటే ల్యాండ్ మీద పెట్టిన డబ్బులు అప్రిషియేట్ ఫాస్ట్ గా వేరే ఎక్కడ కూడా మనీ మీకు అప్రిషియేట్ అవ్వదు. కరెక్ట్. కానీ మేము ఇచ్చేది ఏంటి అంటే, గతంలో మేము ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాము, మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ లో ఏంటంటే ఫ్యూచర్ లో ఇది ఒక విల్లా కమ్యూనిటీగా మారాలి అంటే దీంట్లో మనం ఏమేమి ఎమ్యూనిటీస్ ఇవ్వాలి, కాంపౌండ్ వాల్, చెప్పారు విల్లా కమ్యూనిటీ కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ లైక్ క్లబ్ హౌస్, సెంట్రల్ పార్క్, అవుట్డోర్ ఎమ్యూనిటీస్, గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈవెన్ దో మేము డిటిసిపి లేఅవుట్ చేస్తున్నా, డిటిసిపి నార్మ్స్ కి మించినటువంటి ఎమ్యూనిటీస్ ఇవ్వబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే డిటిసిపి స్టాండర్డ్స్ ప్రకారము వాళ్ళు కొన్ని నార్మ్స్ చెప్తారు, ఈ వర్క్స్ అన్ని చేసిన తర్వాత వాటి యొక్క ఫైనల్ అప్రూవల్ ఇస్తామని చెప్పి. కానీ మేము కాంపౌండ్ వాల్ డిటిసిపి నార్మ్స్ కి మించినటువంటి డెవలప్మెంట్, ఫుట్పాత్ టైల్స్ డిటిసిపి నార్మ్స్ కంటే మించినటువంటి డెవలప్మెంట్, ఇవన్నీ ఏంటంటే ఫ్యూచరిస్టిక్ గా కస్టమర్స్ కి విల్లా కట్టుకుంటే వాళ్ళు వచ్చి ఆ హౌస్ వర్క్ కన్స్ట్రక్ట్ చేసుకుని రిమైనింగ్ ఎమ్యూనిటీస్ అన్ని దాంట్లో ఉండేటట్టుగా పెట్టేటట్టుగా ఇస్తున్నాం. ఆ బెనిఫిట్స్ కూడా వాళ్ళు పొందొచ్చు ఒకవేళ అక్కడ విల్లా ఏమైనా కన్స్ట్రక్ట్ చేసుకుంటే కనుక. సో మనం ప్రస్తుతం అయితే ప్లాటింగ్ వరకు ఇస్తున్నారు. ఇప్పుడు మనం ప్లాటింగ్ ఇస్తున్నామండి. సో ఫ్యూచర్ లో ప్లాట్ ని బేస్ చేసుకుని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ మనం అక్కడ ఇన్బిల్ట్ చేసిస్తున్నాం. ఓకే. ప్లాట్ సైజ్ బట్టి అయితే 150 స్క్వేర్ యార్డ్స్ అన్నారు కదా సార్, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత కాస్ట్? ఇప్పుడు ఆ ఏరియాలో అంటే మీరు చూస్తే గనక మేము ఏం చేస్తాం అంటే ప్రతి ప్రాజెక్ట్ లాంచ్ చేసినప్పుడు ఆ ఏరియా సర్వే చేసుకుంటాం, ఇక్కడ మార్కెట్ ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా ఉంది, అదర్ ప్రాజెక్ట్స్ లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, మన ప్రాజెక్ట్స్ లో మనం ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఏంటి, వాళ్ళ ప్రైసింగ్ ఏంటి, మన ప్రైసింగ్ ఏంటి. సో కంపేర్ టు దట్ ఒక 10-15 కిలోమీటర్ల ఏరియాలో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ యొక్క ప్రైస్ ని బట్టి ఆ ప్రైస్ రేంజ్ లో ఉండేటటువంటి విధంగా మనం ప్రైస్ ప్రొవిజన్ చేసుకున్నాము, విత్ మోర్ బెనిఫిట్స్, విత్ మోర్ ఎమ్యూనిటీస్. సో మార్కెట్ ఏరియాని బట్టి రీజనబుల్ ప్రైస్ లోనే మనం కస్టమర్స్ కి ప్లాట్స్ ఇవ్వబోతున్నాం. ఓకే. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇవన్నీ ఎలా అండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళారు, బాగుంది, ఇది రైట్ ప్లేస్ అనిపించింది, ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? వెంటనే మొత్తం ఫుల్ పేమెంట్ చేయాలా, లేకపోతే కొంత అమౌంట్ ఇచ్చి మేము హోల్డ్ చేయొచ్చా, ఎలా? ఈ డీటెయిల్. బేసిక్ గా ప్లాట్ నచ్చిన తర్వాత బుకింగ్ అమౌంట్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత కస్టమర్స్ కి ఒక 40 to 45 days టైం ఇస్తాం అన్నమాట. ఈ టైం లోపు వాళ్ళు అరేంజ్ చేసుకున్న మనీ పార్ట్స్ గా పే చేసిన తర్వాత వెన్ దే ఆర్ రెడీ మనం వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చాలా మంది కస్టమర్స్ కు లోన్ కూడా వెళ్తుంటారండి, ఎందుకంటే లోన్ ఫెసిలిటీ ఉంది కదా సార్? లోన్ ఫెసిలిటీ ఉందండి. ఎందుకంటే ప్లాటింగ్ మీద లోన్ అనేది కొన్ని కండిషన్స్ ని బేస్ చేసుకుని వస్తుంది. ఆ ప్రాజెక్ట్ సిటీ నుంచి ఎంత దూరంలో ఉంది, చేసినటువంటి బిల్డర్ యొక్క ప్రీవియస్ ప్రాజెక్ట్స్ యొక్క కంప్లీటెడ్నెస్ ఏంటి, వాటికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి, దాన్ని బట్టి ఉంటుంది. సో అన్ని ప్రాజెక్ట్స్ కి ప్లాటింగ్ లో మీకు లోన్ అనేది రాదు. సో మన కస్టమర్స్ కూడా ఏంటి అంటే వాళ్ళకు ఉండే మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే లోన్ ఫెసిలిటీ అనేటప్పటికి వాళ్ళు కూడా సేఫ్ అండ్ సెక్యూర్, ప్లస్ మొత్తం డబ్బులు వాళ్ళు అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా లోన్ ఫెసిలిటీ తోటి ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసేటటువంటి ఆపర్చునిటీ కూడా. ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఒకటేసారి ఎక్కడైనా పెట్టుబడి పెట్టినా అప్రిసియేషన్ దీని గురించి ఆలోచిస్తారు, లేకపోతే పక్కన వాళ్ళైనా అడుగుతారు, ఏంటి సంగతి నువ్వు ఇలా పెట్టుబడి పెట్టావు కదా, అప్రిసియేషన్ ఉందా లేదా అని. సో మీరేం చెప్తారు పర్టికులర్గా కాస్మోపాలిటీలో? ఒకవేళ పెట్టుబడి పెడితే అప్రిసియేషన్ ఉంటుందా, ఉంటే ఎంతవరకు ఉండొచ్చు ఆ ఏరియాని బట్టి? బేసిక్ గా మేము ప్రీవియస్ గా చేసిన ప్రాజెక్ట్స్ గురించి ఒక రిఫరెన్స్ ఇక్కడ తీసుకోవాలండి. ఎందుకనంటే మన హిస్టరీయే మన ఫ్యూచర్ ని డిఫైన్ చేస్తుంది. సో మేము కోవిడ్ తర్వాత సదాశివపేట ఆరూరులో ఒక ప్రాజెక్ట్ చేసాం, 102 acres డిటిసిపి లేఅవుట్. అరౌండ్ 3 to 4 years లో కస్టమర్స్ డబుల్ ప్రైస్ చూసారు. అదేవిధంగా ఐఐటి కంది దగ్గర కూడా ఒక ప్రాజెక్ట్ చేసాము. అది మేము చేసింది 2021 లో స్టార్ట్ చేసాము. ఇప్పుడు అక్కడ ఆల్మోస్ట్ 25,000 రూపీస్ లో మార్కెట్ జరుగుతుంది, రీసేల్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడు కూడా ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ లో కస్టమర్ తీసుకునే ప్రతి కస్టమర్ కి కూడా 3 to 4 years లో డబుల్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా మంచిగా కనిపిస్తున్నాయి. సో అప్రిసియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అని అంటున్నారు. రైట్. విజిటింగ్ అవర్స్ ఎలా అండి, లేకపోతే విజిటింగ్ డేస్ అని పర్టికులర్ గా ఏమన్నా ఉంటాయా? మేము వెంచర్ చూద్దామని అనుకుంటే కాస్మోపాలిస్ ఎవ్రీ సండే మన సైట్ లో ఒక సేల్స్ మేళా ఉంటుంది. సో ఎంటైర్ ఆఫీస్, ఎంటైర్ స్టాఫ్ ఇంక్లూడింగ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ సైట్ కి వస్తారు. ఒక టెంట్ సెటప్ చేస్తాము. ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ అందరినీ మన సేల్స్ పర్సన్ వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని కూడా కంపెనీ వెహికల్ లో తీసుకొచ్చి సైట్ లో మొత్తం చూపించి వాళ్ళకి అంతా సైట్ ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడే లంచ్ ఫెసిలిటీ అంతా ప్రొవైడ్ చేస్తాము. అండ్ వాళ్ళు నచ్చిన ప్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఎక్స్పీరియన్స్డ్ సేల్స్ మేనేజర్స్ ఒక 30 members ఉన్నారు. సో పీపుల్ హూ కెన్ సజెస్ట్ ఎవరికి, ఇప్పుడు కొంతమందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయండి, ఏ ఫేసింగ్ లో కావాలి, ఏ పారామీటర్స్ లో కావాలి, పార్క్ దగ్గరలో కావాలి, ఎంట్రన్స్ కి దగ్గరలో కావాలి, లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే నాకు కొంచెం దూరంగా కావాలండి, నాకు ఈ ట్రాఫిక్ అంతా హసల్ బసల్ అంతా వద్దు,
ప్రశాంతంగా కావాలి అనేటప్పుడు వాళ్ళని కొంచెం దూరంగా ఉండేటటువంటి అలాగా కస్టమర్ చాయిస్ ప్రకారం ప్లాట్ సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి ఫర్దర్ సేల్స్ ప్రాసెస్ కూడా సండే కంప్లీట్ చేస్తాం. పేర్లు చాలా ప్రత్యేకంగా కనబడుతున్నాయి సార్, కాస్మోపాలిస్ అని ఎందుకు పెట్టారు అలా? సో బేసిక్ గా కాస్మోపాలిస్ అంటే డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి వచ్చినటువంటి కొన్ని రోడ్స్ కలిసినటువంటి ప్లేస్ ని కాస్మోపాలిస్ అనేటటువంటి మీనింగ్ వస్తుంది. ఆర్ జనరల్ గా ఏంటంటే పీపుల్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ కమింగ్ టు అ సింగిల్ ప్లేస్ అనేది కూడా వేరియస్ మీనింగ్స్ ఉన్నాయండి. మేము కాస్మోపాలిస్ అని పెట్టడానికి ఫస్ట్ నుంచి కూడా మా ప్రాజెక్ట్ నేమ్స్ అన్ని కూడా కొంచెం ఎప్పుడు కూడా స్పెషల్ గా ఉండాలని అనుకుంటాము. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ కి అంత మంచి పేరు ఇవ్వాలనేది ఒక ఆబ్జెక్టివ్. రెండోది దీంట్లో ఇంకొక రీజన్ కూడా ఏంటి అంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరలో ఉన్నటువంటి కోకాపేట్ అండ్ నియోపోలిస్ మనం చూసాం ఇండియాలోనే హైయెస్ట్ బిడ్, హాట్ టాపిక్ అయిపోయింది అసలు. 1 acre 100 crores కి వెళ్ళింది. సో అలాంటి ఒక ఏరియాకి సంబంధించినటువంటి ఒక నేమ్. రెండోది పేరు మాత్రమే కాదు, రీజనల్ రింగ్ రోడ్ మొదలైన తర్వాత దిస్ ప్లేస్ విల్ బికమ్ ద ఫ్యూచర్ కోకాపేట్. సో ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్ కి నియోపోలిస్ అయితే రాబోయే రీజనల్ రింగ్ రోడ్ కి కాస్మోపాలిస్ అనేది ఒక ఐడియా అండి. రెండోది ఏంటి అంటే మన కాస్మోపాలిస్ కి బ్యాక్ సైడ్ ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు మాస్టర్ ప్లాన్ లో 100 feet రోడ్డు మంజీరా పైప్ లైన్ రోడ్డు. అక్కడ నుంచి మంజీరా పైప్ లైన్ వాటర్ పంపింగ్ స్టేషన్ ఉంది. ఆ స్టేషన్ నుంచి వెళ్ళేటటువంటి రోడ్డు కొల్లూరు వెళ్తుంది. కొల్లూరు నుంచి కోకాపేట్కి వస్తుంది. కోకాపేట నుంచి నియోపోలిస్కి వెళ్తుంది. సో ఫ్యూచర్ లో కాస్మోపాలిస్ లో ఉండే కస్టమర్ నియోపోలిస్ కి సీమ్లెస్ గా ట్రావెల్ చేయొచ్చు. అంటే సెర్చ్ చేసే విషయంలో అవే ఎక్కువగా వెతుకుతారు, కంఫర్టబుల్ గా ఉండాలి, కనెక్టివిటీ బాగుండాలి ఇవి అని చెప్పి. సో ఇన్ని చెప్పారు, బట్ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. హైదరాబాద్ వెస్ట్ సైడ్ ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది సార్, సంగారెడ్డి ఆ జోన్లో చూస్తున్నాం. అక్కడ ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎన్నో వెంచర్స్ ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి మేము కాస్మోపాలిస్లోని ఎందుకు పెట్టుబడి పెట్టాలి అని అడిగే వాళ్ళకి ఏం చెప్తారు? సో యాజ్ యూ రైట్లీ సెడ్, హైదరాబాద్ వెస్ట్ ముంబై హైవే ఈజ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ అండి. ప్లాట్ బయర్స్ కి బెస్ట్ డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చు, బికాస్ ఆఫ్ వేరియస్ ఇండస్ట్రీస్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్. సో అలాగే నెంబర్ ఆఫ్ కంపెనీస్, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. మా స్పెషాలిటీ ఏంటి అంటే మేము ఇంతకు ముందు ఈ బిజినెస్ కంటే ముందు కార్పొరేట్ కంపెనీలో పనిచేసినటువంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ అనే కంపెనీని ఫామ్ చేశాం. సో దానివల్ల ఏంటంటే ఒక కస్టమర్స్ కి సర్వీస్ కానివ్వండి అండ్ అలాగే ట్రస్ట్ వర్దినెస్, మనం చేసే ప్రాజెక్ట్లో లీగాలిటీ ఎలా ఉంది. ఎన్నో ల్యాండ్స్ చూస్తుంటాం అండి, కొన్ని వాటికి అడ్వాన్స్ కూడా ఇస్తుంటాం. లీగల్ చేసిన తర్వాత ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇది మన ప్రాజెక్ట్ కి సరిపోదని చెప్పి మేము దాన్ని తీసిస్తాం. వి డోంట్ గో హెడ్ విత్ ద ప్రాజెక్ట్ లాంచ్ అన్నమాట. సో అలాగా చూసి సెలెక్ట్ చేసిన తర్వాత అన్ని విధాలుగా అంటే ఒకటి బెస్ట్ లొకేషన్ అయి ఉండాలి, ఫ్యూచర్ బెస్ట్ అప్రిషియేషన్ రావాలి. రెండోది క్లియర్ టైటిల్ అయి ఉండాలి. ఎందుకంటే మనల్ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్ కి ఎప్పటికైనా ఇప్పుడు ఈ జనరేషన్ లో లేదా నెక్స్ట్ జనరేషన్ లో తర్వాత ఏ జనరేషన్ లో అయినా సరే వాళ్ళు ఆ ప్రాపర్టీని లీగల్ పరంగా చూసుకుంటే ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండాలి. అండ్ అన్ని అప్రూవల్స్ ఉండాలి. అండ్ డెవలప్మెంట్స్ కూడా మార్కెట్ నామ్స్ ప్రకారం లేదా మనం చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ యొక్క అప్రూవల్ నామ్స్ కంటే ఎక్కువ డెవలప్మెంట్ మనం చేసి ఇవ్వాలి. ఈ 3 కాంబినేషన్స్ తో పాటు కస్టమర్ కి ఎప్పుడు కూడా మనము ట్రస్ట్ వర్దిగా ఉండాలి. అంటే ఒక ప్లాట్ కొనుక్కున్న కస్టమర్ కి ఫ్యూచర్ లో ఏదైనా సర్వీస్ రిక్వైర్మెంట్స్ రావచ్చండి, అప్పుడు మనం అవైలబుల్ గా ఉండాలి. ట్రస్ట్ ఉండాలి, చేసుకోగలగాలి. సర్వీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే ఎవరో కస్టమర్ కొన్ని సంవత్సరాల తర్వాత ప్లాట్ రీసేల్ చేయాలనుకుంటారు. అప్పుడు వాళ్ళ దగ్గర పాపం ఏదో ఒక డాక్యుమెంట్ అవైలబిలిటీ ఉంది. మేము చూస్తుంటాం చాలా మంది నాకు అక్కడెక్కడో ప్లాట్ ఉందండి అది సేల్ చేయాలనుకుంటున్నాం అంటారు. అంటే దాని లొకేషన్ కూడా పాపం వాళ్ళకి తెలియదు. కొన్ని డాక్యుమెంట్స్ ఉండవు. ఆర్ ఎవరైతే ఇంతకుముందు ఇచ్చున్నారో వాళ్ళని అప్రోచ్ అయ్యి ఆ డాక్యుమెంట్ తీసుకుందాం అని అనుకున్నా కూడా వాళ్ళు అవైలబిలిటీలో ఉండరు. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు అందుబాటులో ఉంటారు. సో కస్టమర్స్ కి బెస్ట్ ప్రాజెక్ట్ ఇవ్వడంతో పాటు సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు అవైలబుల్ గా ఉంటూ జెన్యూన్ అడ్వైస్ ఇస్తామండి. అంటే వీ డోంట్ బిహేవ్ లైక్ సేల్స్ పీపుల్, వీఆర్ అడ్వైజర్స్ టు ద కస్టమర్. అందుకనే కస్టమర్స్ కూడా ఏంటంటే ఒక్కసారి మాతో కలిసిన తర్వాత మాతో ఫ్యూచరిస్టిక్ గా ట్రావెల్ చేయాలనుకుంటున్నారండి. నెక్స్ట్ రిపీటెడ్ గా పెట్టుబడి పెట్టిన వాళ్ళు మీ వెంచర్స్ లో ప్రాజెక్ట్స్ లో అలా ఎవరైనా? చాలా మంది ఉన్నారండి. మేము ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రోల్ చేస్తున్నాము. అండ్ ఇప్పటి వరకు మేము చేసిన ప్రాజెక్ట్స్ కంటే కూడా ఇప్పుడు ఈ 140 acres ప్రాజెక్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ చేసింది 103 మెగా ప్రాజెక్ట్. ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయగలుగుతుందంటే మా బిగ్గెస్ట్ సిస్టమ్ అంటే మా ఎగ్జిస్టింగ్ కస్టమర్ బేస్ అండి. ఒక 30 to 40% ఆఫ్ ద ప్లాట్స్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ వాళ్ళ రిఫరెన్సెస్ తోటే మాకు సేల్స్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ ఉంటుంది, వర్డ్ ఆఫ్ మౌత్.
ఎగ్జాక్ట్లీ. సో మొత్తం మీద ఒక ట్రస్ట్ అయితే బిల్డ్ చేయగలిగారు. నాకైతే లొకాలిటీ ఒకటి కనెక్టివిటీ చాలా బాగుందని అనిపించింది సార్ వెంచర్ గురించి విన్న తర్వాత. సో చాయిస్గా ఆడియన్స్కి వదిలేద్దాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా క్లియర్గా చెప్పారు. రైట్ అండి, నమస్తే. సో విన్నారు కదా, రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపాలిస్ మెగా వెంచర్ అండి. ప్రత్యేకించి ఆగస్టు 11న అందరూ డేట్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక హాట్ కేక్ లాగా అమ్ముడుపోయేటువంటి వెంచర్ అనమాట. ఎందుకు చెప్తున్నాం అంటే ఫస్ట్ కనెక్టివిటీ చూసుకోండి. ఒకసారి నాయుడు గారి మాటలో మీరు వినే ఉంటారు, కనెక్టివిటీ కానీ లొకేషన్ కానీ మీరు రైట్ టైంలో రైట్ ప్లేస్లో రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకైతే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. లేదు మేము ఒకసారి వెంచర్ చూడాలనుకుంటున్నాం అంటే కనుక కంప్లీట్గా విజిటింగ్ అవర్స్ ఉంటాయి, విజిటింగ్ డేస్ అని ఉంటాయండి. మీరు అప్పుడు వెళ్ళొచ్చు. నేను మీకు స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తాను అండ్ దాంతోపాటుగా లొకేషన్ కూడా పంపిస్తాను. ఇంకొకటి ఏంటంటే మ్యాప్ ఇస్తాను, మీరు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి మీరు వాళ్ళకి పంపించుకోండి. లేదు మేము ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి చూద్దాం అనే వాళ్ళైతే మీరే వెళ్ళి చూడొచ్చు. వాళ్ళే చక్కగా వాళ్ళ కార్ పంపించి మీరు ఎంతమంది రావాలనుకుంటారో ముందుగా చెప్తే ఆ డీటెయిల్స్ తీసుకువెళ్ళి మొత్తం వెంచర్ అంతా చూపించి మీకు ఎక్కడ రైట్ ప్లేస్, మీరు ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, డీటెయిల్స్ ఏంటి, బ్యాంక్ లోన్ ఉంటుందా లేదా, ఎంత కాస్ట్ అవుతుంది, ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో కొనుక్కోవచ్చు, ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉండి మరి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు మొత్తం వెంచర్ చూపిస్తారు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కు కాల్ చేయండి. ఈ గోల్డెన్ ఛాన్స్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.